మాత్రం బ్లాక్ బస్టర్ మూవీని ఒక మంచి అంటే మంచి ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళందరూ యాస కూడా ఇంకా అంటే ఫస్ట్ 10 నిమిషాలు స్లోగా అనిపిస్తుంది, కానీ తర్వాత నడిచే 2.5 గంటల సినిమా కూడా మనకి నిజంగా శ్రీకాకుళం అనిపిస్తుంది అన్నమాట. ఎక్కడ బోరు కొట్టకుండా చాలా రియాలిటీగా తీశారు. ఆ సినిమాటిక్గా కాకుండా రియాలిటీగా ఉంటుంది సినిమా. అలాగే ఓవరాల్ గా అయితే 5కి 4 ఇస్తారని అంత బాగుంది. అంటే నా చైతన్యకి కెరియర్ బెస్ట్ ఇచ్చాడనమాట. యాక్టింగ్ కానీ కంటెంట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఆ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి సార్. సెకండ్ హాఫ్ లో జైల్లో జరిగే కౌంటర్ ఇవ్వడం నిజంగా సినిమా కోసం అలాగే పెట్టారా లేదంటే రియల్ గా అలా కూడా తెలియదు, కానీ ఆ సీన్స్ అయితే నిజంగా గూస్ బంప్స్ అని వెళ్ళిన కానీ మన వాళ్ళు కౌంటర్ ఇవ్వడం, ఆ ఫైట్ అనేది ఉంటుంది. పుట్టోటి ఆగస్టు 15కి ఒక జెండా ఎగరేసే సీను అదైతే నిజంగా చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఎంట్రన్స్ సీన్ కూడా చాలా బాగుంది సినిమాలో. ఎంట్రన్స్ సీన్, ఇంటర్వెల్ సీన్ అండ్ క్లైమాక్స్ ఆ జెండా పట్టే సీన్ అయితే మాత్రం నిజంగా గూస్ బంప్స్. నాకు చేతిని చాలా గ్యాప్ తీసుకుని వచ్చాడు కాబట్టి సినిమా అయితే బ్లాక్ బస్టర్ మూవీ అని చాలా బాగుంది. అటు కంటెంట్ పరంగా ఇటు నాకు చేతిన యాక్టింగ్ పరంగా కూడా. సో ఓవరాల్ గా ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు నా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. పక్కా 150 కోట్లు కలిసే సినిమా అనేది. ఎవరు డామినేషన్ లేదన్న, ముఖ్యంగా కథ జరుగుతుంటది. ఆయన జైల్లో ఎంత అయితే కూజమ్స్ రప్పిస్తాడో బయట సాయి పల్లవి కూడా అంతే చేస్తాడు. కథలను కూడా ఆవిడ జనం బయట వీళ్ళ ఫ్యామిలీస్ కోసం సాయి పల్లవి కష్టపడితే వాళ్ళ జాలర్ల కోసం మన నాగ చైతన్య కష్టపడతాడు. సో అలాగే ఇద్దరిని సమానమే చేసి ఎవరిని డామినేషన్ లేదు. ముఖ్యంగా సినిమాని అంతా డామినేషన్ చెప్పుకోవాలనుకుంటే జయశ్రీ మ్యూజిక్ అనమాట. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నిజంగా ఎరగ తీసేసాడు. చెప్తున్నాను కదా, బాలయ్యకి తమను బ్యాక్గ్రౌండ్ అయితే జైలర్ కి మన పక్కోడు అయితే మాత్రం మన ఏ లవ్ స్టోరీకి అయినా సరే బీజిఎం దేవశ్రీ వేసి అంతే అంత బాగా కొట్టాడు. ఎమోషన్ సీన్స్ లో కావచ్చు, ఆ ఎమోషన్ లవ్ సీన్స్ లో కావచ్చు, ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా బీజిఎం అండ్ కంటెంట్ స్క్రీన్ ప్లే సూపర్ అనమాట. చంద్రమోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ రాసుకున్న స్క్రీన్ ప్లే అయితే మాత్రం నిజంగా మైమర్పిస్తుంది. సో ఓవరాల్ గా ఎక్కడ బోర్ కొట్టదండి, ఫ్యామిలీస్ కానీ లవర్స్ కానీ ద బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. థ్యాంక్ యూ. యాక్టింగ్, నాగ చైతన్య గారి యాక్టింగ్ ఇద్దరు పోటాపోటీగా చేసారు. సినిమా మాత్రం సూపర్ ఉంది, బాగుంది. చందు గారికి కూడా అదృష్టం వచ్చింది. హైలైట్ అంటే సముద్రంలో చిన్నపిల్లలు కాపాడుతాడు, అదొకటి హైలైట్ సీన్ ఉంటది. ఇంకొకటి పాకిస్తాన్ జైల్లోకి వెళ్ళినాక మాత్రం మన జెండా ఎగిరేస్తాడు, వాళ్ళకు ఉచ్చగోపిస్తాడు. పాకిస్తాన్ ఖైదీలకు కానీ పోలీసులకు మాత్రం సూపర్ ఉంటుంది సినిమా. ఎక్కడ వెనకడ చేయలేదు, ముందడుగు చేసిండు. ఇద్దరు ఈక్వల్. సినిమాకు ఒక అవార్డు కూడా వస్తుంది, పక్క అవార్డ్స్ వస్తాయి. హీరో హీరోయిన్ మధ్యలో డామినేషన్ సీన్స్ ఏం లేవు, బాగున్నాయి, సూపర్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. వాళ్ళిద్దరు కలిసినప్పుడు సీన్స్ బాగున్నాయి. ఎక్కడ సినిమా పోనీయలే, ఓవర్ గా పెట్టలేదు. విలేజ్ లో ఎట్లా లవ్ చేసుకుంటారు అదే మాదిరిగా మంచిగా పక్క నుండి మంచి లవ్ స్టోరీ నడిపించాడు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ చేస్తారు. 300 కోట్లు అయితే క్రాస్ చేస్తారు పక్క. సినిమా మాత్రం ఒక 10 days 15 days లో అయిపోతుంది పక్క. ఎందుకంటే సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ హైలైట్. ఫస్ట్ హాఫ్ ఒక 5-10 minutes జస్ట్ స్లో అనిపిస్తుంది, కానీ ఇరగ తీసాడు. ఒక నిదర్శనం లాగా అంటే చైతు గారికి డాన్స్ రాదని ఎవరైతే అంటారు, నమో నమ శివాయ సాంగ్ చూడండి మీకు అర్థమవుతుంది చైతు గారి పెర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే. ప్రేమంలో ఒక సీన్ ఉంటది, శృతి హాసన్ గారి పేరు గుర్తుపట్టినప్పుడు ఎమోషనల్ గా ఆయన ఏడిపిస్తారు మనని, కానీ అందులో కొంతవరకే కనెక్ట్ అవుతాం. బట్ వెడ్డింగ్ కార్డ్ చూసినప్పుడు ఆయన ఇచ్చే పెర్ఫార్మెన్స్ ఉంటది భయ్య, నార్మల్ గా ఏడుపు రాదు. బట్ నాలాంటి వాడికి ఒక ఏడుపు వచ్చే సన్నివేశం లాగా తీసారు. అది చైతు గారి పెర్ఫార్మెన్స్ చూసి ఆయన ఏడుస్తుంటే మనకు కూడా ఏడుపు వస్తుంది. అలాంటి ఏడ్చాను భయ్య. చైతు గారి పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్ లాస్ట్ 20 minutes లో ఆ వెడ్డింగ్ కార్డ్ సీన్ నాకు అంటే కళ్ళమని నీళ్ళు వచ్చాయి. చైతు గారు ఏడుస్తుంటే మనకి ఏడుపు వస్తుంది. సాయి పల్లవి గారు ఏడుస్తుంటే నార్మల్ గా అందరికీ ఎమోషనల్ అవుతాం. బట్ చైతు గారు 101 పర్ఫార్మెన్స్ అనమాట, 101% ఇచ్చేసారు. నిజంగా చైతు కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. అండ్ సినిమా దొల్ల కొట్టేసింది ఒక మాటలో చెప్పాలంటే. క్లైమాక్స్ లాస్ట్ 20 minutes లో అసలు అది. అండ్ ఇంటర్వెల్ లో వాటర్ సీక్వెన్స్ ఏదైతే ఉందో చైతు గారి పెర్ఫార్మెన్స్ నిజంగా మాకు అక్కినేని ఫ్యాన్స్ కి చైతు విల్ బి ద దేవరా. 100 కాదు 200 కోట్లు ఫిబ్రవరి నెలలో. ఇప్పటిదాకా ఉన్న సినిమాలు ఏమో తెలియదు, కానీ ఫిబ్రవరి నెలకి నెంబర్ 1 సినిమాగా తండేలు ఉండబోతుంది ఇక్కడి నుంచి అనేది అయితే క్లియర్ గా చెప్పొచ్చు. 200 పైన కొట్టేస్తుంది. చాలా పోటాపోటీగా అసలు. ఎందుకంటే శ్రీకాకుళం స్లాంగ్ పట్టుకుని చేయడం అనేది అంత ఈజీ కాదు. బట్ ఆ స్లాంగ్ ను పట్టుకుని జనాల్ని ఆడియన్స్ ని మెప్పించి 2.5 గంటలు కూర్చోబెట్టి నిజంగా సినిమా ఇలాంటి సినిమా ఇచ్చారు అంటే పోటాపోటీ కాదు. ఇద్దరు 100%. బట్ చైతు గారు ఆ క్లైమాక్స్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో 101 సాయి పల్లవినే డామినేట్ చేసినట్టుగా అనిపించింది. అసలు అది అక్కినేని ఫ్యాన్స్ కి పండగ. నిజంగా సంక్రాంతికి వచ్చుంటే ఇది వేరేలా ఉండేదేమో.
బట్ ఫిబ్రవరి కూడా ఇది #1 సినిమాగా ఉండిపోతుంది. ఏ సూపర్ హిట్ భయ్యా, సినిమా బ్లాక్ బస్టర్ చింపేసాడు భయ్య. నిజంగా ఏం యాక్టింగ్ భయ్య, సాయి పల్లవి అయితే ఏడిపించేసింది భయ్య 3 times. ఇంకా నేను ఇంకా అందులోనే ఉన్నాను, బయటికి రావాలి ఇంకా. పెళ్లి చేసుకుంటే ఈమె పెళ్లి చేసుకుంటే అదృష్టంగా కలిసి వస్తుంది అనుకుంటే అంటే ప్రభుత్వాలకు చిన్న వినపం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి సముద్రంలో కూడా టవర్లు వేయించాలి. ఎందుకంటే టవర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సినిమా చాలా బాగుందన్న, ప్రతి ఒక్కరు చూడండి. అవుతాను ఈ సినిమా ఈజీగా అవుతుంది, ఎందుకంటే 3 కోసం చెప్పుకోవచ్చు. 1 చందు మొండేడు గారు, 2 నాచేతం గారు యాక్టింగ్, 3 సాయి పల్లవి పోస్ట్. ఈ సినిమా చాలా బాగుంది, ఎక్కడ మిస్ లేదు సినిమాలో. అందరూ